అంజు అక్కతో వాళ్ళింటికి వెళ్ళు. హై, అంజు అక్క వాళ్ళింటికా? మళ్ళీనా? నిజంగానా? ష్, మెల్లగా. సారీ మేడం. థ్యాంక్ యూ మమ్మీ. నేను సారీ చెప్దాం అనుకుంటే నువ్వు థ్యాంక్స్ చెప్తావేంటి? నన్ను సార్ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నందుకు థ్యాంక్స్. ఈవినింగ్ నేను రావడం లేట్ అయితే నైట్ ఆ ఇంట్లోనే ఉండు. మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాను. నువ్వు 2 days తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళినా నో ప్రాబ్లం. నేను ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటాను. అదేంటి, నన్ను మిస్ అవ్వవా? మార్నింగ్ చెప్పాను కదా, నేను సార్తో ఉంటే నీతో ఉన్నట్టే ఉంటుంది. మరి అంత స్ట్రైట్ గా చెప్తావేంటి బుజ్జమ్మ? నన్ను మిస్ అవుతున్నట్టు కనీసం నటించొచ్చు కదా. నువ్వేగా అబద్ధం చెప్పకూడదన్నావు. అప్పుడప్పుడు అమ్మని ఆనందపరచడానికి అబద్ధాలు చెప్పొచ్చు. సరే, ఐ మిస్ యూ అమ్మా. నువ్వు బాగా ముదిరిపోయావు బుజ్జమ్మ. సరే ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. సార్ని, అక్కల్ని, అన్నయ్యల్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. అల్లరి చేయకు. సార్ చెప్పింది విని బుద్ధిగా ఉండు. నేనేం చిన్నపిల్లని కాదు, ఎందుకన్ని జాగ్రత్తలు చెప్తావు? ఎనీవే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్. నా క్లాస్కి టైం అవుతుంది. అయ్యో, బాయ్ మమ్మీ. బుజ్జమ్మ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే, క్లాస్కి వెళ్ళు. ఏంటి ఇది? నేనేం చిన్నపిల్లని కాదని పెద్ద ఆరందిలా మాట్లాడుతుంది. మరి తనెవరు? మళ్ళీ పుట్టిన మీ అక్క అరుంధతి. ఆ మాత్రం ఉంటుంది కదా. బుజ్జమ్మ రూపంలో అక్క ఇంటికి వెళ్తుంది. ఇక మనోహరికి ఉంటుంది అసలైన టెన్షన్. బుజ్జమ్మని అడ్డు పెట్టుకొని నువ్వు ఆడుతున్న ఈ మైండ్ గేమ్కి మనోహరి మైండ్ బ్లాక్ అయిపోవాలి. సైతాన్ కా బేటా లెక్క తేలిపోవాలి. తేలుస్తాను. డీప్గా ఆలోచిస్తున్నావా అమర్? నువ్వు నా గురించి ఆలోచనలో పడాలనే ఇందాక పంతులతో చెంబాతో అలా చెప్పించా. అమర్, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఓ, ఇందాక పంతులు గారు యాదమ్మ ఏదో అన్నారని దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు మనోహరి. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను థింక్ చేస్తుంది నీ గురించి. నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచిస్తావని. నా గురించి ఆలోచించడానికి ఏముందా మరి? అరుంధతి ఫ్రెండ్గా నువ్వు ఇంటికొచ్చావు. అవును, అరుంధతిని చంపడానికి వచ్చాను. అరుంధతి కోసం ఇక్కడే ఉండిపోయావు. నీ కోసం ఉన్నాను. బాగి వెళ్ళిపోయాక తన బాధ్యతను తీసుకున్నావు. బాగిని బయటికి పంపించిందే నేను. నీ గురించి ఆలోచించకుండా నా గురించి, పిల్లల గురించి, ఈ ఇంటి గురించి ఆలోచించావు. అలా నీ ముందు కలరింగ్ ఇచ్చా. నీకంటూ ఓ జీవితం ఉంది. నీతో నేను ఆ జీవితం. నా ప్రాబ్లమ్స్లో నేనుండి ఇన్నాళ్ళు నీ గురించి ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఆలోచిస్తున్నావుగా. నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోవాలనా? నా చేతులతో నీ పెళ్లి జరగాలి. అంటే నీ చేతులతో నా మెడలో తాళి కడతావు, అంతేగా? నేను నీ సంతోషం చూడాలి.
నన్ను పెళ్లి చేసుకొని సంతోషపెడతావు. నాకు అర్థమైందిలే. రేపటి నుంచి నీకు సంబంధాలు చూస్తాను. ఒక మంచి అబ్బాయిని చూసి నేనే దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నీ పెళ్లి గ్రాండ్గా చేస్తాను. నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నాకు ఇంకెవరితోనూ పెళ్లి చేస్తావా? నీకు అలా అర్థమైందా అమర్? నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిగితే ఎక్కడున్న అరుంధతి సంతోషిస్తుంది. నీకెలా చెప్తే అర్థమవుతుంది? 5 years నన్ను ఇంత దగ్గరగా చూసి కూడా నా మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నావే. ఏమంటావు మనోహరి? పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? నువ్వు చెప్పు మనోహరి, నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే అమర్. మార్కెట్కి వెళ్ళి రేపు హోమానికి కావాల్సిన సరుకులు తీసుకురావాలి, అది చెప్దామని వచ్చాను. జింజినక్క 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 హే జింజినక్క 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 హే హే గాల్లో తేలిన. ఏంటి రాథోడ్ సార్ అంత హ్యాపీస్గా ఉన్నారు? ఇక నుంచి ఆల్ హ్యాపీస్ ఏదమ్మా, ఆల్ హ్యాపీస్. ఎందుకు అంత హ్యాపీసు? తింటాడట, అది నీకెందుకు? ఆ, ఏ, ఇంతకీ సారెక్కడా? సారా? సారు మనోహరి మేడము పైన ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఆహా, మ్మ్. ఆ, ఆ? మ్మ్. అలా జరగకూడదే. సార్ 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 తప్పగా సార్ సార్ సార్. అయ్యో సార్. ఏమైంది రాథోడ్? సార్ 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 అమ్మయ్యా. ఏంటి రాథోడ్? మీరు మనోహర్ గారు ప్రైవేట్గా ఏం మాట్లాడుకుంటున్నారు సార్? అది రాథోడ్, ఆ విషయాలన్నీ నీకెందుకు? ప్రతిదానికి పానకంలో పొడకలాగా దూరిపోతూ ఉంటావు. కాలుతున్నట్టుంది. రాథోడ్, మార్కెట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురావాలి. కుదరదు సార్. నేను అరుంధతి మేడంని స్కూల్ నుంచి తీసుకురావాలి.